హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక మనం చూస్తే పెసో అని ఇచ్చాం, పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్. అంటే జనరల్గా ఈ బ్లాస్ట్ ఇట్లాంటివి బై యాక్సిడెంట్ జరుగుతుంటాయి. సో ఇలాంటి దాన్ని నివారించడానికి మనం సంస్థను తీసుకొచ్చాం, అదే పెసో. సో దీని గురించి ఇచ్చినవన్నీ కరెక్ట్. ఇట్ ఈస్ అన్ ఆఫీస్ అండర్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్. అలాగే ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1898. ఎప్పుడు ఇది బ్రిటిష్ టైంలో. సో ఇప్పుడు దీనికి ఆఫీసెస్ కూడా నాగ్పూర్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబవ్. So before we go to the session, if you are looking for UPSC admissions atlagane group 1 and group 2 for both Telangana and Andhra Pradesh in both the languages, మీరు కింద నెంబర్కి కాల్ చేస్తే they'll give you all the details. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి పీస్ సమ్మిట్ 2025. ఇది గాజాకి ఎంత హెల్ప్ చేసిందో నాకు తెలియదు, కానీ భారతదేశానికి మాత్రం చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు భారతదేశం మీద అదొక డెడ్ ఎకనామీ, ఎందుకు పనికిరాదు, భారతదేశం మీద మేము విపరీతంగా సుంకాలు వేస్తామని చెప్పిన ట్రంప్, భారతదేశం చాలా గొప్ప దేశం, మోడీ నాకు ఫ్రెండ్, అట్లనే పాకిస్తాన్ ఇండియా ఎప్పుడు కలిసి ఉంటాయని నేను భావిస్తున్నాను అనేటటువంటి కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. సో ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంటి అంటే డెఫినెట్గా భారతదేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించినటువంటి ఎనిమీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది. చైనా, రష్యా, ఆఫ్ఘనిస్తాన్ ఎక్సెట్రా. సో ఆబ్వియస్గా భారత విదేశాంగ విధానం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేతిలో కొంత అద్భుతంగానే నడుస్తోంది, గత ప్రభుత్వాల కన్నా అనేటటువంటిది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఇజ్రాయెల్, గాజా ఈ రెండు ప్రాంతాలు, అంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశము, గాజా అనే దేశం కాదు, హమాస్ చేతిలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. సో పాలస్తీనాన్ని కనుక మనం దేశంగా అన్ని దేశాలు కొన్ని దేశాలు ఒప్పుకున్నట్టుగా కనుక మనం చూస్తే ఇది పాలస్తీనియన్స్కి సంబంధించినటువంటి టెరిటరీ. సో ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల మధ్య యుద్ధం జరిగింది, చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఇటువంటి స్థితిలో ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి వచ్చి ఈ యుద్ధాన్ని ఆపేటటువంటి దిశగా జరిగినటువంటి ప్రయత్నాలు గాజా పీస్ సమ్మిట్తో ఫలించాయని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా దీనికి సంబంధించి మన దేశానికి, భారతదేశానికి కూడా ఆహ్వానం వచ్చింది. అయితే నరేంద్ర మోడీ గారు కొన్ని కారణాల వల్ల వెళ్ళక యూనియన్ మినిస్టర్ కృతివర్ధన్ సింగ్ని పంపించారు. సో ఇది ఈజిప్ట్లో జరిగింది. స్పెషల్ అన్వాయ్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన వెళ్ళడం జరిగింది. అయితే ఈ షరమ్ ఎల్ షేక్ పీస్ సమ్మిట్, అది ప్రాంతం పేరు. ఇదేంటంటే ఒక ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ కాన్ఫరెన్స్, అంటే అంతర్జాతీయ దేశాలు ఏవైతే ఉన్నాయో దౌత్యపరంగా ఒక సమ్మిట్ లాగా, సదస్సులాగా జరిగింది. ఇదేంటంటే ఇజ్రాయెల్, హమాస్ ఇద్దరు దెబ్బలాడుకోకండి, మీరిద్దరూ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకోండి, అంటే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోండి. అట్లానే రానున్నటువంటి రోజుల్లో ఈ ఇరు దేశాలకి లేదా ఈ ఇరు ప్రాంతాలకి మధ్య యుద్ధాన్ని నివారించడానికి ఇది ఒక మెయిన్ పాయింట్గా వచ్చిందనమాట. సో ఇది ఎవరు హాస్ట్ నేషన్స్ అంటే ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కలిసి ఈ యొక్క ప్రాంతాలను దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళ మధ్య మాట్లాడారు. ఎందుకంటే ఈజిప్ట్కి అక్కడ స్టేక్స్ ఉన్నాయి, ఈజిప్ట్కి చాలా దగ్గరలోనే ఇజ్రాయెల్ ఉంటుందన్నమాట. సో అట్లానే జాయింట్ చైర్స్ ఎవరు, డొనాల్డ్ ట్రంప్ అండ్ అబ్దుల్ ఫతాహ్ ఎల్ సిసి ఇన్ ఈజిప్షియన్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ కలిసి ఈ పీస్ డీల్ని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ అడుగుతాడు, నేను ఇంకో మళ్ళీ యుద్ధాన్ని ఆపాను, సో ఎట్లయినా నాకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చే సంవత్సరం అయినా ఇప్పియండి అని. సో ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ పీస్ సమ్మిట్ తాలూకా ఎయిమ్ ఏంటంటే సీజ్ ఫైర్, కాల్పుల విరమణ అనేటటువంటి దాన్ని ఇజ్రాయెల్, హమాస్ మధ్య తీసుకురావాలి. ఒకటి. రెండు, హ్యుమానిటేరియన్ యాక్సెస్, అంటే ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే హమాస్తో యుద్ధం జరుగుతుంది కాబట్టి వేరే దేశాలు హమాస్కి మానవతా కోణంలో హెల్ప్ చేస్తున్నా అసలు ఆ ప్రాంతాలను అడ్డుకుంటుంది. ఎందుకంటే హమాస్కి వెళ్ళాలంటే త్రూ ఇజ్రాయెలే పోవాలా. సో ఇక్కడికి ఫుడ్, హెల్ప్ ఇవన్నీ వెళ్లకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటుందన్నమాట. కాబట్టి సేఫ్ ప్యాసేజ్ ఉండాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ అడ్డుకోకుండా వాళ్ళకి ఫుడ్, హెల్ప్, మందులు ఇవన్నీ కూడా గాజాలో ఉన్నటువంటి సివిలియన్స్, అక్కడ ఉన్నటువంటి పౌరులకు అందేలా చేయడం దీని యొక్క మరొక ఉద్దేశం. ఇక మూడు, హాస్టేజ్ ఎక్స్చేంజ్, అంటే అటు నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఇటువైపు బంధించారు, ఇటువైపు వచ్చినటువంటి వ్యక్తులను అటువైపు బంధించారు. అందులో సామాన్యులు ఉన్నారు, మిలిటరీ పర్సనల్ ఉన్నారు. సో వీళ్ళని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, అంటే ఎవరి ప్రాంతాలకు వాళ్ళని పంపించేసేయాలి. ఇక నాలుగు, వెస్ట్ ఏషియా, అంటే పశ్చిమ ఆసియా భాగంలో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం కారణంగా అక్కడ ఉన్నటువంటి చాలా దేశాలు, ఇజ్రాయెల్, ఈజిప్ట్, అలాగే పాలస్తీనియన్ టెరిటరీస్, అట్లాగనే జోర్డన్, లెబనాన్, ఇరాక్, ఇరాన్, ఖతర్ వరకు ఈ గోల అనేటటువంటిది వెళ్ళింది. సో దీన్ని ఆపాలి, ప్రివెన్షన్ చేయాలి. మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి మొత్తం దేశాలకు ఈ యుద్ధం అనేటటువంటిది అంటుకోకుండా దాన్ని ఎట్లయినా నివారించాలనేటటువంటిది నాలుగో ఆబ్జెక్టివ్ అండ్ ఎయిమ్ అనమాట. సో ఇక్కడ మైన్యూట్స్ ఆఫ్ ద సమ్మిట్, అంటే ఈ సమ్మిట్లో జరిగినటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే
ఒకటి ఈజిప్ట్లో జరిగింది, రెడ్ సీ రిసార్ట్ సిటీ అనేటటువంటి ప్లేస్ దగ్గర, షరమ్ ఎల్ షేక్. సో ఓవర్ 20 దేశాల నుంచి లీడర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ కూడా ఉన్నాడు అందులో. ఎజెండా తాలూకా హైలైట్స్ ఏంటంటే హాస్టేజ్ స్వాప్, అంటే హమాస్ కొంతమంది హాస్టేజెస్ని రిలీజ్ చేయాలి, ఇజ్రాయిల్ దాదాపు 250 మంది ప్రిజనర్స్, 1700 మంది సామాన్య పౌరులు డిటైనీస్, వీళ్ళని ఆపాల్సి ఉంది, అంటే ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంది. అలాగే రీకన్స్ట్రక్షన్ ప్లాన్. అంతర్జాతీయంగా అన్ని దేశాలు గమనించాయి ఈ ప్రాంతం అంతా చాలా దెబ్బతిన్నది. సో దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి. బిల్డింగ్స్ ఇన్ గాజా మొత్తం ధ్వంసమైనాయి. సో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి ఆ ప్రజలందరూ కూడా మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఆవాసాల్లో బ్రతికేటటువంటి ఏర్పాటు చేయాలి. అలాగనే రీజనల్ డైలాగ్ మెకానిజం, ఇదేంటంటే అరబ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వాల్వ్ చేసి ఫ్యూచర్లో ఈ యుద్ధం అలా రాకుండా దీన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది దీని తాలూకా మైన్యూట్స్. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ పిఎం బెంజమిన్ నెతన్యాహు పార్టిసిపేషన్ అనేటటువంటిది అన్సర్టైన్గా మారి హమాస్ కూడా డిక్లైన్ అనేటటువంటిది, మేము కూడా రాము అనేటటువంటి విషయాన్ని చెప్పారు. బట్ ఏదేమైనప్పటికీ కొంత సయోధ్య అయితే కుదిరింది. ఈ వీడియో చేసేటటువంటి క్రమంలో ఇప్పుడు ఈ వీడియో పెట్టేటటువంటి టైంకి కూడా కొన్ని న్యూస్ వచ్చాయి, ఇజ్రాయెల్ ప్రిజనర్స్ని వదిలిపెడుతుండి హమాస్కి సంబంధించి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకుంటారు అని చెప్పేసి. సో భారతదేశం యొక్క పాత్ర ఏంటంటే మనం ఎప్పుడు చెప్పేదే శాంతియుతమైన వాతావరణంలో ఉండండి, ఇరు దేశాలు దెబ్బలాడుకోవద్దు, ఖచ్చితంగా పీస్ఫుల్ రెజల్యూషన్ తీసుకోండి, గాజాలో మానవతా కోణంలో వాళ్ళకి సహాయం అందించాలి, ఇజ్రాయెల్ కూడా యుద్ధం చేయడం ఆపాలి అనేటటువంటి విషయాలను, అంటే ముఖ్యంగా పరస్పరం ఇద్దరు కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చి ఆపాలనేటటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఈ తరుణంలో ట్రంప్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఏంటి, భారతదేశం ఒక గొప్ప దేశం, ఇదే వ్యక్తి మొన్న భారతదేశాన్ని అది చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ అన్నాడు, కానీ ఇప్పుడు గొప్ప దేశం అయిపోయింది. అంతే, ఎప్పుడైనా కూడా అట్లనే ఉంటుంది కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. అఫ్కోర్స్ మన కాళ్ళు జుట్టు పట్టుకోవాల్సిన అవసరం అమెరికాకి లేదు, కానీ వాళ్ళ విదేశాంగ విధానం అనేటటువంటి దెబ్బతింటోంది అనేటటువంటి విషయాన్ని గ్రహించాడు. అలాగే మోడీ నాకు చాలా మంచి ఫ్రెండ్ అని చెప్పాడు. సో ఎప్పుడు ఫ్రెండ్షిప్ అయిందో మనకు కూడా తెలీదు. బట్ వన్ థింగ్ అయితే, మరి ఈ ఫ్రెండ్షిప్ మొన్న మా మీద సొంకాలు వేసినప్పుడు, H1B వీసా ఫీజులు పెంచినప్పుడు లేదా, కానీ ఇవి మళ్ళీ వెనక్కి తీసుకుంటావా నువ్వు, తీసుకో, కానీ మోడీ చాలా గొప్ప స్నేహితుడు. ఇవన్నీ ఎందుకు, భారతదేశాన్ని మళ్ళా శత్రు దేశాలతో, అమెరికాకి శత్రు దేశాలతో పోకుండా మళ్ళీ హక్కును చేర్చుకునేటటువంటి ప్రయత్నం. కానీ అమెరికాని ఎవరూ నమ్మకూడదు అనేటటువంటి విషయాన్ని అమెరికాలో ఉన్న వాళ్ళే చెప్తూ ఉంటారు. అట్లానే ట్రేడ్ డిస్కషన్స్ కూడా, ట్రంప్ మోడీ రీసెంట్గా ఫోన్ కాల్ కూడా జరిగింది, అందులో ఈ యొక్క ట్రేడ్ వాణిజ్యానికి సంబంధించి కొన్ని నెగోషియేషన్స్ చేసుకున్నారు. మోడీ కూడా ట్రంప్ని గాజా పీస్ ప్లాన్కి సంబంధించి కంగ్రాచులేట్ చేశారట. అట్లానే ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్కి సంబంధించి కూడా ఇండియాని పొగుడుతూ రానున్నటువంటి కాలంలో ఆప్టిమిస్టిక్ రిలేషన్స్, అంటే పాజిటివ్ రిలేషన్స్ను ముందుకు తీసుకెళ్దాం, అట్లాగనే ఇండియా అండ్ పాకిస్తాన్ అనేటటువంటివి ఇద్దరు సయోధ్యతోనే ఉంటారు, ఇబ్బందులు లేకుండా ఉండరు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. అట్లానే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ని కూడా ఇన్వైట్ చేసి ఇక్కడ ఏవైతే పర్టికులర్ అంశాలు ఉన్నాయో గాజా సమ్మిట్కి సంబంధించి మాట్లాడమని అది చెప్పారు. బట్ ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ అది కూడా చూపించలేదు, అది వేరే సంగతి. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు అర్థమయ్యేటటువంటి అంశం ఏంటంటే, గాజా పీస్ సమ్మిట్ వల్ల భారతదేశానికి ఒరిగింది ఏంటి? ఒకటి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క పాత్ర అందరికీ తెలిసింది. ఖచ్చితంగా పీస్ డీల్స్ ఎక్కడొచ్చినా భారతదేశం సపోర్ట్ చేస్తుంది, శాంతియుతమైన వాతావరణాన్ని తీసుకురావడంలో భారతదేశం ముందుంటుంది. ఒకటి. రెండు, ఇజ్రాయెల్కి భారతదేశానికి ఉన్నటువంటి రిలేషన్స్, ఇజ్రాయెల్కి భారతదేశానికి ఉన్న రిలేషన్స్ అద్భుతంగా వచ్చాయి, అది రెండవ అంశం. అలాగే ఇండియాకి పాలస్తీనాకి ఉన్నటువంటి రిలేషన్స్ కూడా బాగానే ఉన్నట్టు, ఎందుకు అంటే పీస్ తీసుకోమని చెప్పాం, ఇంకేం చెప్పలేదు, కాబట్టి దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ పాలస్తీనా అండ్ హమాస్ అండ్ అదర్ రీజియన్స్. ఇవి కాకుండా అమెరికా, భారత్ ఈ ఇరు దేశాల మధ్య ఇటీవల కాలంలో ఇబ్బంది పడినటువంటి సత్సంబంధాలు మళ్ళా ఒక కొలిక్కి వచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది. ఇండియా ఇస్ గ్రేట్ కంట్రీ అన్నాడు కదా, మరి గ్రేట్ కంట్రీకి నువ్వు మద్దతు ఇవ్వాలి కానీ చావగొట్టకూడదు కదా. సో ఇది ఇప్పుడు భారత్కి ఇండియాకి మధ్య జరిగేటటువంటి ఒక తాత్కాలిక ఒప్పందంగా కూడా మనం చూడొచ్చు. ఇవి మనకు జరిగినటువంటి పాజిటివ్స్. దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ని తెలపండి. ట్రంప్ మీద మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా పెట్టండి. అట్లానే ఇండియాస్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్ అక్వైర్డ్ డెప్త్ అండ్ డైవర్సిటీ విచ్ కెనాట్ బి రోల్డ్ బ్యాక్, ఇది కూడా ఒక 200 పదాల్లో రాయండి. సో ఇది వెరీ స్మాల్ టాపిక్ బట్ ఇంపార్టెంట్ టాపిక్, గాజా పీస్ సమ్మిట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.